షాలోమ్ మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీకు శుభములు. బాగున్నారు అందరూ? కొంచెం నవ్వండి. ఈ ఆన్లైన్ ద్వారా మరొకసారి ఈ యొక్క ఆరాధన మనం జరిపించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనం కలిసి మీరు మేము ఈ రీతిగా మీ కుటుంబాలతో కలిసి ఈ యొక్క ఆరాధనలో మీరు పాలు పొందండి. ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. మమ్మలను సజీవులుగా ఉంచావు. సజీవుడు అయిన మిమ్మలను నేను తండ్రి ఆరాధించడానికి, ప్రార్థించడానికి ప్రభువా మాకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ ఈ యొక్క ఆరాధనను మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో, సన్నిధితో, కార్యాలతో నడిపించి ప్రభువా మీరు మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. సెకండ్ టైం ఒకవేళ వస్తే మాతో కలిసి పాడండి, లేకపోయినట్లయితే సెకండ్ టైం మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. ఆరాధించడం కూడా ఆశీర్వాదం కాబట్టి ప్రభుని ఆరాధిద్దాం. గ్లోరీ టు జీసస్. అందరికీ షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీకు ఆరాధించడానికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కలిసి మాతో దేవుని ఆరాధించడం, దేవుని స్తుతిద్దాం. మనకందరికి వచ్చిన పాట నీకు అసాధ్యమైనది లేనే లేదు అనే పాటను పాడి దేవుని మహిమపరుద్దాం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం
ఈ సమయంలో మరొక పాట పాడి దేవుని మహిమపడతాం. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానం అనే పాట పాడి దేవుని మహిమపడతాం. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా 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 నీలోనే నే ఉంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువగా ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువగా ప్రేమిస్తాను. ఓ యేసయ్యా 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 ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా యేసయ్యా
ఇంతవరకు కూడా ప్రభువుని మనం ఆరాధించాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపరచుకున్నాం. తెరవబడిన కడగబడిన హృదయంతో ప్రభు వాక్యాన్ని విందాం. మనం దేవుని వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. మాతో మాట్లాడటానికి ఇష్టపడిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైనవి, బంగారం కంటే మేలిమి, బంగారం కంటే కోరదగినది అని మీ లేఖనాలను మేము చూస్తున్నాం. నాయన, మేమైతే మీ సన్నిధిలో ఉండటానికి, మీ మాటలు వినటానికి మేము పాత్రలం కాకపోయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అన్యులైన మమ్ములను ధన్యులుగా చేసినందుకు, ఏ రీతిగా మేము ఆరాధించడానికి, మీ సన్నిధిలో జీవించడానికి, మీ మాటలు విని మా జీవితాలను, మా పరిస్థితులను మీకు మహిమకరంగా మార్చబడటానికి మాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా కలవటానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. అదే రీతిగా పెన్ను, బుక్ కూడా మీరు దగ్గర పెట్టుకోనండి. ఇది మంచి అలవాటు. ఇది మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోనండి. మీరు నమ్మండి, దేవుని వాక్యం మీ జీవితంలో ఆయన్ని మహిమపరిచే కార్యాలను చేయగలదు. ఈరోజు మన ఫెయిత్ మీద డిపెండ్ అయి ఉంది. బైబిల్లో మనం చూస్తాం, దేవునికి సమస్తము సాధ్యమే. అదే రీతిగా మనకు కూడా దేవుడు గ్రేస్ ఇచ్చాడు. నమ్మినట్లయితే, నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆ రీతిగా ప్రభు వాక్యాన్ని విందాం. ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ముందు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి పాస్టర్ గారు కటింగ్ వేయించుకోవడానికి మంగళసాపుకు వెళ్ళాడు. కటింగ్ చేసి ఆయనకి తెలిసి ఈయన పాస్టర్ అని చెప్పి ఆయన ఈ పాస్టర్తో చెప్తున్నాడు, సార్ మీరు దేవుని గురించి చెప్తారు కానీ దేవుడు లేడు సార్, దేవుడు లేడు, నేను దేవుడిని నమ్మను అన్నాడు ఆయన. ఈ పాస్టర్కి అలివిడికి ఏమైంది, ఎందుకు ఇట్లా దేవుడు లేడు అని చెప్తున్నాడు అని చెప్పి ఆయన, అసలు ఏమైంది నాయన, మరి నువ్వు ఎందుకు ఇట్లా దేవుడు లేడు అని ఎందుకు అంటున్నావు అన్నప్పుడు, సార్ మరి కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోతున్నారు, పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, మరి ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇలా జరుగుతుంటే మరి ఆయన పట్టించుకోడా, మరి ప్రజల్ని ఆయన కాపాడ్డా, ప్రజల్ని ఆయన రక్షించడా, మరి దేవుడు ఉంటే ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా, ప్రజల్ని కాపాడాలి కదా. కాబట్టి నాకు ఒకటి అర్థమైంది, ఆయన లేడు, మీరు ఏదో చెప్తున్నారు కానీ ఆయన లేడు అని చెప్పి ఈయన వాదిస్తున్నాడు. అప్పుడు పాస్టర్ గారు వారితో చెప్పాడు, నాయన సాయంత్రం ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి అని ఆయన చెప్పాడు. తర్వాత కటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం రా నువ్వు 5 o'clock అన్నప్పుడు వీడు 4:45 వెళ్ళిపోయాడు. ఏం చెప్తాడు ఈయన, ఇంక ఈయనకి ఒక ఆశ ఉందని తెలుసుకోవాలి, ఏం చెప్తాడు, దేవుడు ఉన్నాడని చెప్తాడా, దేవుడు లేడని చెప్తాడా అని చెప్పి ఫుల్ ఎక్సైటింగ్లో ఉన్నాడు. ఏం చెప్తాడు ఈయన, ఏం చెప్పినా సరే మనం నమ్మే ప్రసక్తే లేదని చెప్పి డిసైడ్ అయిపోయాడట. వెళ్ళాడు. ఈ లోపల ఆయన చక్కగా రెడీగా ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా 5 o'clock వాకింగ్ వెళ్తాడు. చూసి సంతోషించి నాతో కూడా రానాయన అని చెప్పి ఆయన బయటికి తీసుకెళ్ళాడు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎదురుగా చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు. ఈ పాస్టర్ ఏమో ఒక్కొక్కరిని చూపిస్తున్నాడు, వచ్చే ఆయన చూడన్నప్పుడు చూశాడు. ఎందుకు చూపిస్తున్నారు సార్ అంటే, వాడికి చూడు గడ్డం ఎంత ఉందని చూపిస్తే వాడికి చాలా పెద్ద గడ్డం ఉంది, ఇంకా కొంతమందికి పెద్ద పెద్దగా జుట్టు ఉంది, ఇంకా కొందరు మగవాళ్ళ జుట్టు కూడా పువ్వులు పెట్టేయచ్చు అనమాట. అలాంటి జుట్టు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్దగా జుట్లు ఉన్నాయి, గడ్డాలు ఉన్నాయి. చాలామంది, ఒక 100 మంది పైన చూపించాడు. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే, వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే సార్ అంటున్నాడు ఆయన. ఆ కటింగ్ చేసి అతను, వీళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళు, మా ఊరు వాళ్ళే. మంచిది.
ఈ రీతిగా ఒక రౌండ్, ఒక 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత ఒక 100 to 150 మెంబర్స్ వరకు చూపించాడు. వాళ్ళ గడ్డాలు చూడు, వాళ్ళ జుట్లు చూడు. అప్పుడు అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ ఆయనతో చెప్పాడు, మరి ఎంతమంది గడ్డాలు పెరిగిపోయినాయి, ఎంతమందికి జుట్లు పెరిగిపోయినాయి, నువ్వు ఉండి ఏం చేస్తున్నావా? నువ్వు ఉండి ఏం చేస్తున్నావు? మరి వాళ్ళకి గడ్డం తీయొచ్చు కదా, ఆ కటింగ్ వేయొచ్చు కదా. చూడు వాళ్ళ జుట్టు ఎలా పెరిగిపోయింది, గడ్డం ఎలా పెరిగిపోయింది. నువ్వు ఉండగా నీ ఊర్లో ఇలా ఎందుకు ఉంది? ఈయనకి ఏం అర్థం కాలేదు. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? వాడు నా షాప్కి వచ్చి నాకు సేవింగ్ చేయలేదు, నా కటింగ్ అంటే చేస్తాను. ఏ రీతిగా అది ఊరికి చేసేది కాదు, డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన కటింగ్ చేశాయని చెప్పాడు. అప్పుడు దైవజనుడు చెప్పాడు, నీకే ఇంత ఉంటే నీ దగ్గరికి వచ్చి సేవింగ్ చేయి, కటింగ్ చేయి అంటేనే నువ్వు చెయ్యవు. అలాగే దేవుడు కూడా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను రక్షించు, నన్ను దీవించు, నా విషయం ఇది చెయ్యి అంటే ఆయన కూడా అంతే. ఆయన దగ్గర రావాలి. నువ్వు ఏ రీతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, దేవుడు కూడా ఒకవేళ వెళ్ళినా కూడా నిన్ను ఎవడు రమ్మన్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు ఇలాంటి వాడని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దేవుని మైండ్ ఇది, నువ్వు అనుకున్నట్లుగా దేవుడు చేయడు. కాబట్టి నేను చెప్పింది నీకు అర్థమైందా అన్నప్పుడు, సార్ అర్థమైంది సార్, దేవుడు ఉన్నాడు, నేను కూడా ప్రభువుని తెలుసుకుంటానని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు కూడా బైబిల్లో కూడా రాయబడింది, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. కాబట్టి ఆయన బైబిల్లో కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో ఇలా రాయబడింది, లోబడినొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను. ఆయన ఎప్పుడూ మనం పుట్టకముందే మనకి ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఆయన ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి అటువంటి మనస్సు దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి మన మైండ్తో అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు. దేవుని వాక్యాన్ని బట్టి ఆయన్ని అర్థం చేసుకోవటం, మన జీవితంలో ఆయన యొక్క కార్యాలను మనం చూడగలం అప్పుడు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోనండి, ఇలా దేవుణ్ణి తెలుసుకోనండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి 3 విషయాలు మీకు నేర్పించాలని, బోధించాలని దేవుడు నాకు ఈ ప్రేరేపణ ఇచ్చాడు. మనం బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్, అదే రీతిగా న్యూ టెస్ట్మెంట్, పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ 2 నిబంధనలు మనం గమనించినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గొప్పవాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తాం. ఆయన సృష్టిని ఎలా చేశాడు, ఈ రీతిగా ఆయన చేసిన కార్యాలు చూస్తే దేవుడు తప్ప ఇంకెవ్వడు వీటిని చెయ్యలేడు అన్నది నిర్ధారణ అయిపోతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు మనకి ఆయన ఎంత గొప్పవాడు అన్నది మనం చూడగలం. అదే రీతిగా న్యూ టెస్ట్మెంట్లో వచ్చినప్పుడు, న్యూ టెస్ట్మెంట్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేమో యేసు ప్రభు వారి గురించి, రెండవది పరిశుద్ధాత్మ దేవుని గురించి. సువార్తల్లో మాథ్యూ, మార్కు, లూక్, జాన్లో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో యేసు ప్రభు వారి గురించిన అక్కడ ఆ యొక్క వివరణ ఇవ్వబడింది. ఆయన ఏంటి, అపోస్తల కార్యాల నుండి రెవల్యూషన్ వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి అక్కడ వివరణ ఇవ్వబడింది. న్యూ టెస్ట్మెంట్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, దేవుని యొక్క మనస్సు, దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ, మనల్ని ఏ రీతిగా ప్రేమించాడు అన్నది న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన ఎంత గొప్పవాడు అన్నది మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో కనిపిస్తుంది. న్యూ టెస్ట్మెంట్లో వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అన్నది న్యూ టెస్ట్మెంట్లో అదొక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే
పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారి టైంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో చూపించాడు. ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన ఎంత గొప్పవాడో ఆ విషయాలు అక్కడ చూపించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రేమను నీలో నుండి లోకానికి చూపించడానికి ఇష్టపడుతున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటా. సెకండ్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత మంచివాడో త్రూ నీ ద్వారా ఈ లోకానికి చూపించాలి. దేవుని ఇంటెన్షన్ అది, దేవుని ఉద్దేశం అది. కాబట్టి ఈ విషయాల్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎంత గొప్పవాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి ఆ విషయాలు కనిపిస్తాయి. ఒకసారి ముగ్గురు స్నేహితులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ గొప్పతనాల గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడేమన్నాడంటే, నేను 19 ఇప్పుడు మనం చూస్తే 2020లో ఉన్నాం, 2020 ఇయర్లో ఉన్నాం. ఇక్కడ ఈ ముగ్గురు స్నేహితులు ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను 2018 బ్యాచ్ సంబంధించిన వాడిని, నేను ఆ టైంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్పాడు. 2018లో అంటారు, 2018లో ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడట. తర్వాత ఇంకొకటి చెప్పాడు, నువ్వు 2018 అయితే నేను 2019 బ్యాచ్, నేను క్లాస్ ఫస్ట్ అని చెప్పాడట. నువ్వు ఒట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, నేనైతే క్లాస్ ఫస్ట్లో పాస్ అయ్యాను. క్లాస్ అంతట్లో కూడా నేను చూసినట్లయితే నేను నెంబర్ 1 అని చెప్పాడట. మూడోవాడు చెప్తున్నాడు, నా బ్యాచ్ ఏంటంటే కరోనా బ్యాచ్ అంటున్నాడు. నేను కరోనా బ్యాచ్ 2020. ఇప్పుడు 2020 వాళ్ళందరూ కూడా కరోనా బ్యాచ్ అంటే ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా సరే. నాది కరోనా బ్యాచ్, రాయకుండగానే నేను ఎగ్జామ్ రాయకుండగానే స్కూల్ ఫస్ట్ వచ్చాను అన్నట్టు. చూడండి ఏడు గొప్పతనం అంటే కరోనా బ్యాచ్ అంటే. ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ అయినా మీకు ఒక స్పెషల్ వర్డ్ ఉంది, మీ బ్యాచ్కి ఒక పేరు పెట్టచ్చు, కరోనా బ్యాచ్ అని. ఇది వాళ్ళ గొప్పతనాలు చెప్పుకుంటారు. ఈరోజు మనం ఎంత గొప్పవాడు అన్నది సెకండ్, కానీ దేవుడు ఎంత గొప్పవాడు. అసలు బైబిల్లో ఉన్న భక్తులు చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని వారు గుర్తించగలిగారు. నేను చెప్తున్నాను, ఎందుకు దేవుని గొప్పతనాన్ని గుర్తించాలంటే, ఆయన గొప్పతనాన్ని గుర్తించగలిగితే నువ్వు కూడా గొప్పవాడు అవుతావు. ఆయన ఏంటో నువ్వు కూడా అదే. కాబట్టి ఆయనను బట్టి మన జీవితంలో ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో, మీరు నమ్మండి, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో అది మనకి ఇవ్వగలడు ఆయన. ఆయనకున్న మనసు అది. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తున్నాం, పాత నిబంధనలో దేవుడు ఎంత గొప్పవాడు. అందుకని కీర్తన 8వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. ఆయన మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. కీర్తన 8వ అధ్యాయంలో నేను ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను. చాప్టర్ 8లో ఇలా రాయబడింది, యెహోవా మా ప్రభు, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అలా మాట్లాడుతూ 3వ వచనానికి వచ్చినప్పుడు, నీ చేతి పనైన నీ ఆకాశములు నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఆపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించటకు వాడు ఆపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇక్కడ ఈయన దేవుని గొప్పతనాన్ని ఇంకా 139వ
139 అంటాడు, నువ్వు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతున్నది. నన్ను నిర్మించిన చూసినా, ఈ సృష్టిని చూసినా మనం వండర్ అవుతాం. జెనసిస్ 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని ఏ రీతిగా కలుగు చేస్తాడో మనం చూస్తాం. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. చీకటిని వెలుగుని దేవుడు వేరు చేశాడు. నక్షత్ర మండలాలు, గెలాక్సీస్, గ్రహాలు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, జలములు, సముద్రములు దేవుడు కలుగు చేశాడు. నోటి మాటతో వీటిని ఆయన కలుగు చేశాడు. ఆయన ఆకాశములు, మహాకాశములు, ఏది చూసినా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ప్రభువును మహిమపరిచే విధంగా కనిపిస్తుంది. భూమి మీద చెట్లను, మొక్కలను ఆయన మొలిపించాడు. ఫల వృక్షములను ఆయన మొలిపించాడు. భూమి మీద ప్రతి జాతి చెట్లను ఆయన మొలిపించాడు. భూమితో చెప్పాడు, నువ్వు మొలిపించని భూమికి ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ కూడా ఆ రీతిగా కలుగు చేయబడ్డాయి. గ్రహాలను, నక్షత్రాలను, సముద్రాలను, భూమిని, పంచభూతాలను కలుగు చేసిన దేవుడు. సముద్ర చరములు, ఆకాశ పక్షులు, చిన్నవి పెద్దవి జీవరాశులను దేవుడు కలుగు చేశాడు. ఎంత ఆశ్చర్యం! ఇవన్నీ కూడా మన కొరకు దేవుడు సృష్టించిన అద్భుతమైన సృష్టి. జంతువులు, మృగములు, దేవుడు ఆశ్చర్యకరంగా ప్రతి జీవరాశిని కలుగు చేసిన దేవుడు. ఆయన్ని మహిమపరుద్దాం, ఆయన ఘనపరుద్దాం. గొప్ప దేవుడు, మహాగణుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. గ్లోరీ టు జీసస్. ఏది చూసిన ఆశ్చర్యమే. ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క ఒకసారి మీరు ఆలోచించండి, క్రియేషన్ ఎలా జరిగింది చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎంత క్లియర్గా బైబిల్లో చెప్పబడిన దానికి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఏదో నెత్తిలో వచ్చిన ఆలోచన రాయలేదు. అది దేవుడు భక్తులకు ఇచ్చిన ప్రత్యక్షతలోంచి ఈ మాటలన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం. అందుకని సొలొమోన్ రాజు కూడా ఆయన చూసినట్లయితే రాజుల గ్రంథంలో ఆయన ఇలా అంటాడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. అంత గొప్పవాడైన. ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలని వాడు. ఇంకా బైబిల్లో యెషయా గ్రంథంలో ఇలాగా ఆయన గురించి రాయబడింది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నిజంగా చూడండి, ఆయన ఔన్నత్యం, ఆయన ప్రభావం. బైబిల్లో చూస్తే నెబుకద్నెజర్ రాజు కూడా దేవుని గురించి ఆయన వండర్ అయిపోయాడు. దేవుని యొక్క కార్యాలు చూసినప్పుడు మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక అన్యుడైన రాజు దేవుని గురించి ఇచ్చిన విట్నెస్. 6వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోను సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు.
ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించినని వ్రాయించెను. ఒక అన్యుడైన రాజు ఆయన చెప్తున్నాడు, ఆయన రాజ్యానికి ఎండింగ్ లేదు. ఈ రోజున్న రాజులైన, ఈ రోజున్న అధికారులైన, ఈ రోజున్న నాయకులైనా సరే ఏదో వారు తాతల నుండి రావచ్చు, లేకపోతే ప్రజలను బట్టి వారు రాజులుగా నాయకులుగా నియమించబడొచ్చేమో, కానీ దేవుడు ఆయనే స్వయంభవుడైన, జస్ట్ రాజు అని లేదు బైబిల్లో, రాజుల రాజు. జస్ట్ ప్రభు అని లేదు ఆయన గురించి, ప్రభుల ప్రభువు. ఏదో ఆయన శక్తిమంతుడు అని లేదు బైబిల్లో, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు. నిజంగా ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనలో ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే ఆయన మన తండ్రి. మొన్న మా నాయన సీఎం అంటే నాకు ఎలా అనిపిస్తుంది, నా తండ్రి ఒక గొప్పవాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక అతిశయం కలుగుతుంది. నిన్ను బట్టి అతిశయించడం కాదు, నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు. రాహాబుని దేవుడు ఎందుకు రక్షించాడంటే ఆమెకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన సముద్రాన్ని ఎట్లా చీల్చేశాడు. ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చూసినట్లయితే చేర్చబడటం, ఆరిన నేల మీద ఆ రోజు ఇశ్రాయేల్ నడిపించడం. ఆమె నడవలేదు, ప్రత్యక్షంగా చూడలేదు, జస్ట్ విన్నది. ఆయన గొప్పతనం గురించి ఆ రోజు ఆమె మాట్లాడుతుంది అక్కడ. అంత మాత్రమే కాదు, ఓహు సీహోను అనే రాజులను మీ దేవుడు ఎట్లా చూసినట్లయితే పారద్రోలాడు. ఎప్పుడైతే దేవుని గొప్పతనం గురించి ఆమె విందో, నమ్మిందో, నేంటాను దేవుడు ఎంత గొప్పవాడు అర్థమైతే మన లోపల భయం కలుగుతుంది, గౌరవం కలుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా ఆయన గొప్పవాడు, ఆయన ఎప్పటికీ గొప్పవాడే. కాబట్టి పాత నిబంధన మనం చూస్తున్నాం, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తివంతుడు. మన జీవితంలో దాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన గురించి మనకు అర్థమైతే మన ముందున్న పరిస్థితులన్నీ కూడా చాలా చిన్నగా కనపడతాయి. ఆయన్ని చిన్నగా చూస్తే మనకున్న సమస్యలన్నీ పెద్దగా కనిపిస్తాయి. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తున్నాం దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు. కాబట్టి ఈరోజు కూడా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా. కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం దేవుని వాక్యంలో మనం చూడగలం. అదే కీర్తనలో కూడా దావీదు గారు అంటారు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని అలా కీర్తనలో మనం చూస్తే ఆయన గొప్పతనాన్ని ఆయన వర్ణించాడు. నీకు సాటి అయిన వాడు ఎవరు? ఆయన ఎంత గొప్పవాడంటే కీర్తన 103లో ఇలా రాయబడింది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీ కిరీటముగా ధరింపజేయుచున్నాడు. కాబట్టి ఇది మనం ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తాం దేవుని గొప్పతనం, దేవుని శక్తి, దేవునికి ఉన్న సామర్థ్యం జస్ట్ కొంచెమే తెలుసు మనకి. ఇంకా ఆయన గురించి మనకు తెలియవలసింది ఒక విధంగా చెప్పాలంటే మన జ్ఞానానికి అందదు. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. కానీ అంత గొప్పవాడు అయినప్పటికీ కూడా దేవుడు మనుషులు ఆయన్ని గుర్తించలే, మనుషులు ఆయనకి భయపడలే, మనుషులు ఆయనకి లోబడలే. అందుకని వారి జీవితాల్లో ఏం జరిగిందో మనం చూస్తాం. ఎవరైతే ఆయన ఔన్నత్యాన్ని గుర్తించారో వారి జీవితంలో గొప్పవాళ్ళు అయ్యారు, గొప్ప కార్యాలు చూశారు. ఎవరైతే ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయనకున్న ఔన్నత్యాన్ని గుర్తించలేదో వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అయిపోయారు. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత దేవుని యొక్క మంచితనం, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎంతగా కూడా ప్రేమించగలరా? ప్రేమ ఇలా ఉంటుందా? సాధారణంగా ప్రేమ అంటే మనకు తెలిసింది ఏంటంటే మనకు నచ్చితే
మనకు అనుకూలంగా ఉంటే, మనకు కలిసి వస్తే మనం ప్రేమిస్తాం. కానీ దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాడు మనం చూస్తే బైబిల్లో రాయబడింది. ఎలా ప్రేమించాడని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? మన పాపులమై ఉండే కానీ దేవుడు మనం ప్రేమించాడు. అందుకని ఒక రెఫరెన్స్ నేను చదువుతున్నాను. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అన్నదానికి మీరు మీ బైబిల్స్ చూడండి. యోహాను సువార్తలో మనం చూస్తాం. ఫస్ట్ జాన్ చాప్టర్ 4లో నేను చదువుతున్నాను. పదవ వచనం నుంచి నేను చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మన ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మన ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఎలా ప్రేమించాడు ఆయన అని చూస్తే, ఆయన శిలువలో ఆయన చేసిన త్యాగం, శిలువలో మన కొరకు చేసిన ఆ బలియాగం, అది చూస్తే మనకు అర్థమైంది ఆయన ఎంత ప్రేమించాడో. కాబట్టి బైబిల్లో కూడా జాన్ 3:16లో ఇలా రాయబడింది, దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించెను. మనం ప్రేమించినందుకు ఆయన ప్రేమించలేదు, మనం ప్రేమిస్తామని కూడా ప్రేమించలేదు ఆయన. నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినా, జీవించినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అర్థమైతే, నేను చెప్తున్నాను దైవజనుడిగా, ఆయన ప్రేమ అర్థమైతే ఆయన్ని నమ్మకుండా ఎవడు ఉండలేడు. ఒకసారి ఒక ఆయన ఎవరు కనపడినా సరే ఒకటే మాట చెప్తాడు. ఆయనకి తెలిసిన గాస్పల్ ఏంటంటే, జీసస్ లవ్స్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడమే ఆయనకి దేవుడు ఇచ్చిన ఒక ఆలోచన, ప్రేరేపణ. ఎవరు కనపడినా సరే జీసస్ లవ్స్ యూ అంటాడు. యేసు ప్రభు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కొందరైతే ఓకే అని చెప్పి వెళ్ళిపోయేవాడు, కొందరైతే థ్యాంక్ యూ అని వెళ్ళిపోయేవాడు, కొందరు ఒకడైతే ఇలా చెయ్యి ఊపుతున్నాడట. మళ్ళా అదే వ్యక్తి ఇంకొకసారి కనిపించినప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు ఈయనకి దగ్గరికి వచ్చాడు. ఆల్రెడీ నీకు ముందు ఒకసారి వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నా ఆయన నాకు? జాగ్రత్త, ఇంకొకసారి మాట్లాడితే మంచిగా ఉండదు. ఈయన అడిగాడట, యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు మళ్ళీ అన్నాడు. ఇంకా ఆయనకి బీపీ ఎక్కువైపోయింది. ఆయనకి మాట్లాడి ఆయన పొట్టుకున్నాడు, ఈయన ఏమో దొడ్డుకున్నాడు. ఏమన్నా నీకు వార్నింగ్ ఇచ్చినా నీకు భయం లేదా? నాకు ఆ మాట నచ్చలేదు, నాకు ఆయన అంటే నాకు ఇష్టం లేదు, ఇంకొకసారి మాట్లాడుకు, ఫైనల్ వార్నింగ్ అన్నాడట. నువ్వు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా నేను ఒక విషయాన్ని మాత్రం నీకు చెప్తూనే ఉంటాను, జీసస్ లవ్స్ యూ. ఈయనకి నసానానికి అంటింది కోపం. ఇంకొకసారి కనుక నువ్వు యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అని అన్నావా, మొక్కల కింద నరికేస్తానన్నాడట. సరే ఒక్క మాట చెప్పవచ్చు అన్నాడట. ఇదేంటని ఆయన ఇలా అన్నా కూడా ఇంకొక మాట చెప్తానంటే, ఏంటి అది? నువ్వు ఎన్ని మొక్కలు చేస్తావో, 100 చేసినా, 1000 చేసినా, 2000 చేసినా, ప్రతి ముక్క ఒక మాట చెప్తుంది నీతో, జీసస్ లవ్స్ యూ. నన్ను ఎన్ని పీసుల కింద నువ్వు నడుపుతావో ప్రతి పీసు కూడా, ఐ టెల్ యూ వన్ థింగ్, జీసస్ లవ్స్ యూ అని చెప్తాయి అవి. మీరు నమ్మండి, అది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడాడు కాబట్టి వాడు అక్కడే కింద కుప్పకూలిపోయాడు. నిజంగా ఎంత గొప్పవాడా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, ఎంత గొప్పదా! ఆయన ప్రేమను చదివినప్పుడు, ఆయన త్యాగాన్ని చదివినప్పుడు మన భారతదేశంలో కూడా గాంధీ గారు కూడా ఫ్లాట్ అయిపోయారు.
నేను కూడా అలా మారాలి. ఆయన సిద్ధాంతం తీసుకున్నాడు. ఆయన ఈరోజు స్వతంత్రం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అది. ఈ రోజుకి కూడా ప్రేమ చూసినట్లయితే యెరూషలేము నుండి దేశాలు ఖండాలు దాటి ఈ రోజుకి ఆ ప్రేమ ప్రవహిస్తూనే ఉంది. ఆ ప్రేమకు సాటి అయింది ఇది లేదు. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏం చూపించాడు ఆయన అంటే, దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడు. మనం అంటే ఎంత ఇష్టమో నేను చెప్తున్నాను. నువ్వంటే దేవుడికి ఎంత ఇష్టమో నేను కూడా చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా, జీసస్ లవ్స్ యూ. నువ్వు పాపంలో ఉన్నా, నువ్వు ఆయన నమ్మకపోయినా, ఈరోజు ఏ మనిషికైనా కావాల్సింది డబ్బు కాదు, మనుషులు మాత్రమే కాదు. నేను నిన్ను ప్రేమించేవాళ్ళు కావాలి. ఈరోజు ప్రేమించేవాళ్ళు ఉన్నారు, కానీ వాడు ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో ఎటువంటి కూడా మార్పు లేదు. సత్యమైన, నిర్మలమైన, నిష్కలంకమైన ప్రేమను ఆయన మన పట్ల కనపరుస్తున్నాడు. అందుకని ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ప్రేమించిన శిష్యుడు, ఆయన మాట్లాడిన చివరి మాటలు, యోహాను కుమారుడు అయిన సీమోను, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మొదటిసారి బాగానే ఆయన స్పందించాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. మరలా రెండోసారి, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రెలను కాయి. మళ్ళీ అంటాడు ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఈయనకి ఇరిటేషన్ వచ్చేసి, ఇదే ప్రేమ ఆయన, నీకు తెలుసు కదా ప్రభు అని చెప్పి ఒక రకంగా ఆయన ప్రేమించేవాడు అలా మాట్లాడతాడా? నిజంగా ప్రేమ ఉంటే ఎలా ఉంటుందో తెలుసు. ఎన్నిసార్లు అడిగినా సరే, ఇప్పుడు ఆయన అటువైపు నుంచి ఎలా స్పందిస్తున్నాడు, ఈయన కూడా ఇటువైపు నుంచి స్పందించాలి. ఈయన ప్రేమ ఎలాంటిదంటే పాలు పొంగే ప్రేమ ఇది. అంటే స్టవ్ మీద ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, కింద దిగితే మళ్ళీ చల్లగా దిగుతుంది అది. కాబట్టి దేవునికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఈరోజు కూడా మన విషయంలో ఏదైనా ఆయన చేశాడు అంటే, ఏదైనా చేస్తున్నాడు దేవుడు అంటే, నేనంటాను ఓన్లీ వన్ రీజన్, బికాస్ ఆఫ్ రీజన్ ఏంటో తెలుసా? జీసస్ లవ్స్ యూ. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ సృష్టిని కలుగు చేశాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని కాపాడుతున్నాడు. అందుకని పౌలు గారు ఒక చోట అంటారు, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. మెయిన్ రీజన్ అది. ఇంకా మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఆయన తెలుసుకుని కూడా నిర్లక్ష్యంగా జీవించిన, ఆయన ఏం చేయట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? చేతకాక కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావేమో అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కాబట్టి న్యూ టెస్ట్మెంట్లో మనం గమనిస్తే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు. అందుకని ఆయన ఉన్నప్పుడు కూడా ఒక ఆయన వస్తాడు, కుష్ఠరోగి. ఆయన పేరు కుష్ఠరోగి. ప్రభు నన్ను స్వస్థపరచు అని అనలే. బైబిల్లో చాలామంది వచ్చి ప్రభు మాకు చూపు కావాలి, లేకపోతే వాళ్ళకి ఏది కావాలో అది అడిగారు. కానీ ఈయన ఈజ్ డిఫరెంట్. ప్రభు నీకు ఇష్టమేనా నన్ను శుద్ధినిగా చేయటం? వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, నాకు ఇష్టమే, ఐ లవ్ యూ. వెంటనే వాడు ముట్టుకున్నాడట, సెకండ్స్లో హీల్ అయిపోయాడు ఆయన. కుష్ఠరోగి అర్థమైంది, ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు. ఈరోజు అనుకోవచ్చు, నిన్ను ప్రేమించేవాళ్ళు ఒకవేళ ఇంట్లో కానీ బయట కానీ నీకు ఉండకపోవచ్చు. నిన్ను ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను అసహించుకునే వాళ్ళు ఉండొచ్చు, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను నిందించే వాళ్ళు ఉండొచ్చు.
నేను తక్కువ చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక గుడ్ న్యూస్ నేను చెప్తున్నాను. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట దేవుడు రాయించాడు. దేవుని ప్రేమ గురించి మనం ఇక్కడ ఒక వాక్య భాగం చదువుతాం. అది ఎంత అద్భుతంగా ఉందంటే 60:15 నువ్వు విసర్జించబడుటయు ద్వేషింపబడుటయు బట్టి ఎవడు నీ మార్గమును దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. నువ్వు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి అలాంటి వార్త దేవుడు చెప్తున్నాడు. నువ్వు విసర్జించబడుతున్నావు, ద్వేషించబడుతున్నావు, కానీ నేను నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. మీరు ఆశ్చర్యపోతారు. న్యూ టెస్టిమెంట్ అంతా కూడా దేవుడు నీ కొరకు ఏం చేశాడో, నిన్ను ప్రేమించి ఆయన ఏం చేశాడో రాయబడింది. న్యూ టెస్టిమెంట్ అర్థమైతే దేవుడు నీ కొరకు చేసింది నమ్ముతాం, దాన్ని పొందుతాం. అందుకని మీరు చాలా ఉపమానాలు కూడా అవి చదువుతుంటే వండర్ అవుతుంది. నా పొలం కొయ్యటానికి రండి అని చెప్పలే, నా ఇంట్లో పని ఉంది చేయడానికి రండి అని దేవుడు పిలవలే, ఏదో పని ఏదో భారాన్ని మోపడానికి పిలవలేదు ఆయన. ఒక చోట ఇలా రాయబడింది, విందు సిద్ధంగా ఉంది, వాళ్ళని పిలిచి ఆ విందుని వారు స్వీకరించండి అని సేవకులను పంపించాడట. ఎందుకు రమ్మన్నాడు ఆయన? విందు రెడీ ఉంది, నేను నీ కొరకు ఒక శ్రేష్టమైన సిద్ధపరిచాను, దాన్ని తీసుకో అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము రాము, నేను పొలం కొనుక్కున్నాను ఒకడు, నేనేమో ఎడ్లు కొనుక్కున్నాను ఒకడు, నేను పెళ్లి చేసుకున్నానని ఒకడు, నెపములు చెప్పారట. మరి పొలం కొనుక్కున్నా, ఎడ్లు కొనుక్కున్నా, భార్య కొనుక్కున్నా ఎవరిస్తే కొంటాం? పొలం కొనుక్కున్నా, ఎడ్లు కొనుక్కున్నా, ఈరోజు కూడా కొనుక్కోవటం అవుతుంది. పెళ్ళి కూడా ఒక ఆమె అట్లా చెప్తుంది, నేను 20 లక్షలు పెట్టి కొనుక్కున్నా నేను అంటుంది. కానీ ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఆయనే. విందు సిద్ధంగా ఉందంటే జనాలకు అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు దేవుని తెలుసుకుని ఆయన మాటకు లోబడి జీవిస్తే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఎంత సమాధానంగా ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉంటాం. రేపు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనం ఉండి అనిత్య రాజ్యము ఆయన చూసినట్లయితే ఆ ఉన్నతమైన ఆ జీవితం ఒకసారి ఆలోచిస్తే నిజంగా ప్రభువు యొక్క ప్రేమ వీటన్నిటిని మనకి ఇచ్చింది. ఇక్కడే కాదు, ఒకరోజు మనం కొన్ని రోజుల తర్వాత కావచ్చు, నెలల తర్వాత కావచ్చు, సంవత్సరాల తర్వాత కావచ్చు, పర్మనెంట్గా ఉండే స్థలంలో మనం ఉండబోతున్నాం. ఇంకా అది మన ఆలోచనలకు అందనిది. ఒక ఆయన బ్రతికుండగానే పైన దేవుడు ఏం సిద్ధపరిచాడో వెళ్ళి చూసి వచ్చాడట. మీకు 2 కొరింథియన్స్లో కనిపిస్తుంది. ఆయన చూసి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఏం చెప్పాలో మనుషుడు వశింప సఖ్యము కాదని చెప్పాడు. మాటలు లేవట చూసింది చెప్పడానికి, మాటలు రావట్లే ఆయనకి. అట్లాంటిది దేవుడు మన కొరకు హెవెన్లో సిద్ధపరిచాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, లేకపోతే దేవుని సన్నిధికి ఒక వ్యక్తి రాగలుగుతున్నాడు, దేవుని ద్వారా ఒక వ్యక్తి ఏదైనా పొందుతున్నాడు అంటే మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. అందుకని బైబిల్లో పర్టికులర్గా కొన్ని మాటలు ఇలా రాయబడ్డాయి. దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో ఆయన ఎందుకు ప్రేమించాడంటే సింపుల్ రీజన్, ఆయన నువ్వు ప్రేమించాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన ఎందుకు గొప్పవాడు కనిపించాడంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి, నువ్వు కూడా గొప్ప కార్యాలు చూడాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్. కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా ప్రేమిస్తాడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా ప్రేమిస్తాడు అని చెప్పి సపోర్ట్ చేయకుండా కూర్చోక. మళ్ళా
ఆయన ప్రేమ అర్థమైతే నేనంటాను ఇంకా ఎక్కువగా ఆయనకి సంబంధించి చేస్తాం. ప్రేమించినప్పుడు ఎలా ఉంటుందంటే చెయ్యాలని ఆలోచన వస్తుంది, ఇవ్వాలని ఆలోచన వస్తుంది. ప్రేమలో ఉన్న ప్రత్యేకత అది. కాబట్టి న్యూ టెస్టిమెంట్లో ఉన్న సంఘం కానీ చూసినట్లయితే అప్పుడున్న భక్తులు కానీ దేవుణ్ణి వారు ప్రేమించారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా దేవుని ప్రేమను వారు చూశాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు. నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను. ఆయనకి వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఉంది. ఇంకా ఆయన విసిగిపోయాడు ఆమెతో. ఈ ముసలి దాంతో నేను చూసినట్లయితే ఏగలేకపోతున్నాను, ఎట్లయినా సరే దీన్ని వదిలించుకోవాలి అని చెప్పి ఆమెకు ఆల్మోస్ట్ 60 పైన ఉంటుంది వయసు, 60 సంవత్సరాలు పైబడింది. ఇంకా ఆయనకి ఇంట్లో పోరు కూడా ఇది ఉండొద్దు. ఇంకా ఆయన డిసైడ్ అయిపోయి ముసలి దాన్ని ఎత్తి ఆ పక్కనే కొండ ఉంది పైకి తీసుకెళ్ళి లోయలో పడేయాలనుకున్నాడట. ఆ ముసలమ్మని ఎత్తుకుని నడుస్తున్నాడు. ఆ ముసలమ్మ అడిగింది, నాయన నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు నాయన నన్ను అంటే, వాడికి ఆ కసి పోలే, ఇన్ని రోజులు నీతో ఎగలేకపోయాను, ఈ రోజుతో నీ పీడ పోతుంది నాకు, ఈ కొండ పైనుంచి నిన్ను లోయలు వేస్తానట. ఆ ముసలం ఏమి సమాధానం చెప్పలే. ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఏంటి ఇలా అన్నా కూడా నా తల్లి ఏం మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పి అలాగే ఏం అర్థం కావట్లేదు. నడుస్తున్నప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్నాడు, ఆయన జాగ్రత్తగా నడు, నీకేమన్నా కాళ్ళకి దెబ్బలు తగులుతాయి చూసుకున్నాడు, పడిపోతాం అని వాడి గురించి చెప్తుంది. వీడికి ఇంకా మైండ్ ఆఫ్ అయిపోయింది. అరే నేను చంపుతానన్నా కూడా నా కాళ్ళకి ఎదురు రాయి తగులుతుంది అంటది, నేను కింద పడతానంటది, నా గురించి మాట్లాడుతుంది. ఆమెకు అసలు భయం లేదేంటి, నేను లోయలో పడేస్తాను, ఇది నిజమే ముసలిదాన నిజమేనే, నిన్ను పైనుంచి లోయలో పడేస్తాను రెండోసారి చెప్పాడు. ఆమె ఏమి ఫీల్ అవ్వట్లే. కొంచెం పైకి వెళ్ళగానే నిజంగా రాయి తగిలి ముందుకు పడ్డాడు. ముందుకు పడితే ఒక రాయి నెత్తిలో దిగిపోయింది, రక్తం ప్రవహిస్తుంది. ఒక 3 గంటల తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడని చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు. కళ్ళు తెరిచిన తర్వాత డాక్టర్ చెప్పాడు, నాయన ఇంకొక 5-10 నిమిషాలు కనుక లేట్ అయితే నువ్వు చచ్చేవాడు, నీ రక్తం చాలా పోయింది. ఎవరు ఈమె తీసుకొచ్చింది హాస్పిటల్కి. అప్పటికి ఆమెకు చూస్తే అక్కడక్కడ కట్టున్నాయి. వీడు అడిగాడు, ఏమైంది అమ్మ అంటే, నేను చెప్పాను నాయన నువ్వు జాగ్రత్తగా నడు, పడిపోతావని చెప్పానా, నువ్వు పడిపోయావు, నీ నెత్తిలో రాయి దిగిపోయింది, నీ రక్తం కారుతుంది, నా చీర చించి కట్టుకట్టాను, అయినా సరే కొంత ఆగింది. వేరే ఆయన పిలిచి నేను హాస్పిటల్ తీసుకొచ్చాను అనగానే వాడు కాళ్ళ మీద పడిపోయి, అమ్మ నేను నిన్ను చంపాలనుకున్నాను, నేను చావకుండా నువ్వు నన్ను కాపాడా అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి చెప్పింది, అది నా గొప్పతనం కాదు నాయన, నేను ఆ ప్రభువుని నమ్ముకున్నాను. ఆ ప్రభువు కూడా మనం చనిపోకూడదని, మనం నరకానికి పోకూడదని, మన నిమిత్తము మనం బ్రతకాలని, నేనంటే నీ కొరకు ప్రాణం పెట్టలేదు కానీ ప్రాణాన్ని కాపాడాను. నేను నీ కోసం ప్రాణం పెట్టలే, కానీ యేసు ప్రభు వారు మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ నాలో ఉంది కాబట్టి నువ్వు నన్ను చంపుతున్నావని తెలిసి కూడా నేను ప్రేమించాను. అది ప్రేమ అంటే. నువ్వు నన్ను చంపుతున్నావని చెప్పినా మామూలుగా నేను యేసు ప్రభువుని నమ్మకపోతే ఏం చేసేదని తెలుసా, నువ్వు కింద పడగానే ఆ రాయి తీసి నెత్తి మీద వేస్తే నీ పీడ పోయేది నాకు. నేను అలా చేసేదాన్ని నేను, కానీ ఆ ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఆ ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు తప్ప ఆయన నా ప్రాణం తీయలేదు. నేను అంత చేయలేను, ఆ ప్రభువులా నేను చేయలేను, కానీ ఆ ప్రభువు ప్రేమను చూపించగలను. ఆ ప్రభువు ప్రేమ నాకు అర్థమైంది కాబట్టి నేను ఇలా చేయగలిగాను. వాడు మారు మనసు పొందాడు అక్కడ, బికాస్ ఆఫ్ రీజన్ లవ్ ఆఫ్ జీసస్. ఈరోజు నేను అనుకుంటాను ప్రపంచంలో ఎక్కువ మంది మారింది దేని బట్టి తెలుసా, దేవుని ప్రేమను బట్టే. అద్భుతాలని చూసి పొంది నమ్మిన వాళ్ళు ఉన్నారు,
నేను అంటాను, అద్భుతాలు చూసి అద్భుతాలు పొందిన వాళ్ళు మారిపోవచ్చేమో, కానీ ఒక మాట నేను ధైర్యంగా చెప్పగలను. అదేంటి తెలుసా? దేవుని ప్రేమ నువ్వు చూస్తే, రుచి చూస్తే నువ్వు చచ్చిపోతావు తప్ప దేవుని విడిచిపెట్టలేవు, దేవుణ్ణి దుఃఖపెట్టలేవు, దేవుడు చెప్పింది చేయకుండా ఉండలేవు. అందుకని మనం చూస్తాం, యేసు ప్రభు వారికి దేవునికి చాలా ఇష్టమైన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడంటే మనం ఆయన ప్రేమించాలి. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేసేదను. తండ్రి కూడా కుమారుడి గురించి మనం చూస్తాం. బాప్తిసం తీసుకున్న వెంటనే ఇలా రాయబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నేను ఈయన ప్రేమిస్తున్నాను. పరలోకంలో ఉన్నదంతా కూడా ప్రేమతో నింపబడిన వాళ్ళే. హెవెన్ అంతా కూడా దేవుని ప్రేమతో నింపబడింది. ఎందుకంటే దేవుని గురించి మనం చూస్తాం, ఆయన ప్రేమ స్వరూపి అని 1 John chapter 4 మనం చూస్తాం. కాబట్టి న్యూ టెస్టిమెంట్లో ఒక పార్ట్ మనకేం నేర్పిస్తున్నాడు, దేవుడు మనం ఎంతగా ప్రేమించాడు. న్యూ టెస్టిమెంట్లో సెకండ్ పార్ట్ ఏంటి తెలుసా? వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు దీన్ని మర్చిపోవద్దు అసలు. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తున్నాం ఆయన ఎంత గొప్పవాడు, న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తున్నాం ఆయన ఎంతగా మనం ప్రేమించాడు. సెకండ్ పార్ట్ ఏంటో తెలుసా? ఆయన గొప్పతనం, ఆయన మంచితనం నీ ద్వారా లోకానికి చూపించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మీకు అర్థమైందా? అర్థమైంది, ఎగిరి గంతే. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మంచివాడో త్రూ నీ ద్వారా మనం చూస్తాం. ఇప్పుడు మదర్ తెరీసా మన భారతదేశానికి వచ్చింది. ఆమె దేవుని ప్రేమ ఏంటో ప్రపంచానికి చూపించిన ఆమెలోంచి దేవుడు ఆయన ప్రేమను చూపించాడు. మనం అపోస్తల కార్యాల్లో చూస్తే, శిష్యులు మనం చూస్తే ఆయన గొప్పతనాన్ని చూపించారు. యేసు ప్రభువు నడిచినప్పుడు ఆయన నీడపడితే ఎవరు లేవలే, కానీ పేతురు గారు నడిచినప్పుడు నీడపడితే అనేకులు రోగంతో ఉన్నవారు, నూనె రాకపోయినా, నెత్తిమే చేయి పెట్టకపోయినా, ప్రార్థన చేయకపోయినా, జస్ట్ ఆ షేడ్ పడితే చాలు వాళ్ళు లేచి పెట్టట. ఈరోజు దేవుని శక్తి, దేవుని ప్రేమ నీలో నుండి బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చినప్పటి నుండి మరలా ఆయన తిరిగి వచ్చే వరకు కూడా ఆయన పని ఏంటో తెలుసా? దేవుని శక్తిని, దేవుని ప్రేమను నమ్మిన నీ నా ద్వారా దేవుడు చూపిస్తాడు. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు మేఘస్తంభంలో ఉండి వారు నడిపించాడు. మీరు సంఖ్యాకాండంలోకి వెళ్తే ఆ స్టేట్మెంట్ మనం చూస్తాం. 9వ అధ్యాయము 21వ వచనంలో, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. నంబర్స్ చాప్టర్ 9లో నేను చదువుతున్నాను, 21వ వచనం. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు వారి పై నుండి వారు నడిపించారు మేఘస్తంభంలో ఉండి. న్యూ టెస్టిమెంట్లోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త చాప్టర్ 4 మనం గమనించినట్లయితే వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఈ 19-20 వచనాలు నేను చదువుతున్నాను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేరుతున్నానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కాబట్టి మనం మత్తయి సువార్తలో మనం చూసాం, దేవుడు వారితో ఉండి వారిని నడిపించాడు. అపోస్తల కార్యాల్లో కూడా అప్పుడున్న పరిచర్యలు చెప్పారు, వీరు యేసుతో కూడా ఉండిన వారు అని వారి గురించి సాక్ష్యం చెప్పడం మనం అపోస్తల కార్యాల్లో చూస్తాం. పాత నిబంధనలో వారి పైన మేఘస్తంభంలో ఉండి నడిపించాడు దేవుడు. న్యూ టెస్టిమెంట్లో వారితో ఉండి నడిపించాడు. న్యూ టెస్టిమెంట్ సెకండ్ పార్ట్లో
1 John చాప్టర్ 4:4లో మన పైన మాత్రమే కాదు, మనతో మాత్రమే కాదు, మనలో ఉండి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎంత ప్రివిలేజ్ ఇది. పాత నిబంధనలో వారి లోపల దేవుడు ఉన్నట్లుగా లేదు. యేసుప్రభు వారు ఉన్న టైంలో కూడా వారితో ఉన్నాడు దేవుడు, కానీ వారి లోపల ఆ ఎక్స్పీరియన్స్ వారికి లేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రావటం జరిగిందో మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో యేసుప్రభు వారు చూస్తుండగా ఒలీవ కొండ మీద నుండి ఆయన ఆరోహణం కావటం, మీరు యెరూషలేముకు వెళ్ళి తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి అని వారితో చెప్పి ఆయన వారు చూస్తుండగానే మేఘాల మీద పరలోకానికి ఆరోహణం కావటం మనం చూస్తున్నాం. ఏ రీతిగా ఆయన పరలోకానికి మేఘాల మీద ఆరోహణమై వెళ్తున్నారు, అదే రీతిగా ఆయన తిరిగి రాబోతున్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా వారు తిరిగి యెరూషలేముకు వచ్చి మేడగదిలో వారు ప్రార్థిస్తున్నారు. 2వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా పెంతెకోస్తు పండుగ నాడు వారు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడటం, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వారున్న ఆ గృహం చుట్టూ వారు గ్యాదర్ అయ్యారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావటం, అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీద వ్రాలటం, వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడటం, దేవుని వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడటం, వారు ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీతో నివసిస్తాడు, మీలో ఉండును అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనలో ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది. పాత నిబంధనలో మీరు చూస్తే మోషే చేతిలో కర్ర ఉంది, పైన మేఘస్తంభం ఉంది. ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. దావీదు గారి విషయంలో కూడా దేవుడు వారితో చూసినట్లయితే దేవుని సన్నిధి ఉంది, చేతిలో వడిసెలు ఉంది. చేతిలో వడిసెలు ఉంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు. సంసోన్ టైంలో కూడా చేతిలో ఒక గాడిద దవడ ఎముక ఉంది, దానితో ఆయన ఏం చేశాడో మనం చూస్తాం. గిద్యోను ఉన్నాడు, ఆయన చేతిలో బూర ఉంది, ఆయన మిద్యానీయుల మీద విజయాన్ని పొందాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఇలా ఉంటేనే వారు ఈ కార్యాలు చేయగలిగితే, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీ లోపల ఉన్నాడు. నీ చేతిలో మోసే కర్ర లేదు, వడిసెలు లేదు, గాడి దవడ ఎముక లేదు, బోర లేదు, కానీ ఏమో తెలుసా నీ చేతిలో? మైండ్ బ్లాక్ అవుతుంది ఈ విషయం అర్థమైతే. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక స్టేట్మెంట్ నేను చదువుతున్నాను, వెరీ ఇంపార్టెంట్ వాక్యం ఇది. 2వ అధ్యాయం 16వ వచనంలో, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వాక్యం మీ చేతిలో ఉంటే జ్యోతుల్లో కనపడతారు, వాక్యం మీ చేతిలో లేకపోతే కోతుల్లో కనపడతారు. ఇప్పుడు నీ లోపల దేవుడు ఉన్నాడు, నీ చేతిలో జీవవాక్యం ఉంది. అలా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుడు ఏం చేయబోతున్నాడో ఆలోచించండి. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని త్రూ నీ ద్వారా ఇప్పుడున్న ఈ జనరేషన్కి, ఈ తరానికి చూపించాలి. దేవుడు ప్రత్యక్షంగా రాడు, ఆయన ఆల్రెడీ నీలో ఉన్నాడు. అందుకని ఇలా రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. పాత నిబంధనలో దేవుని గొప్పతనాన్ని చూస్తున్నాం, సువార్తల్లో దేవుని ప్రేమను చూస్తున్నాం, పత్రికల్లో ఆ గొప్పతనము, ఆ మంచితనము, ఆ ప్రేమ, ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు త్రూ నీ ద్వారా సమాజానికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని మీరు చూస్తే మీరు పైకి భక్తి గల వారు వాళ్ళు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారని రాయబడింది.
వీళ్ళు చాలామంది శక్తి లేదు, చాలా మందిలో దేవుని ప్రేమ లేదు. ఇది ఇంపార్టెంట్. ఈ మాటలు వింటున్న మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి దేవుని శక్తిని, దేవుని ప్రేమను పొంది ప్రభుని మహిమపరచాలి. రోమపత్రిక 5:5 ఇలా రాయబడింది, దేవుని ప్రేమ మీ మీద కుమ్మరించబడింది. అపోస్తుల గారు 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని చేత వారు ఎలా నింపబడ్డారు. అందుకని దేవుని ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి స్టెఫన్ మీరు చూడండి, రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒకవేళ నోరు తెరిచి కనుక శపిస్తే ఒక్కడికి అడ్రస్ ఉండదు అక్కడ. దైవ శక్తితో నింపబడినప్పటికీ కూడా స్టెఫన్ దేవుని ప్రేమతో నింపబడ్డాడు. అందుకని యేసు ప్రభువు వారు సిలువలో ఏదైతే చెప్పాడో, తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించు, సేమ్ స్టేట్మెంట్, అలాంటి స్టేట్మెంట్ ప్రభా ఈ శిక్ష లేకపోతే వాళ్ళు చేసిన అపరాధం వారి మీద మోపొద్దు. దేవుని ప్రేమను పొందినవాడు మాట చెప్పగలడు. దేవుని ప్రేమను పొందినవాడు పగ తీర్చుకోడు, ద్వేషం కోపం పెట్టుకోడు, క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమను చూపిస్తాడు. మన గృహాలలో, అదే రీతిగా సొసైటీలో దేవుని ప్రేమను, దేవుని శక్తిని చూపించేవారిగా నేను మీరు మారుదుము కాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. మీ లేఖనాల నుండి కొన్ని విషయాలు మాకు బోధించారు. పాత నిబంధనలో మీరెంత గొప్పవారో, ఈ సృష్టిని మీరు ఎలా కలుగు చేశారు, మనిషిని మీరు ఏ రీతిగా నిర్మించారు, సముద్రాన్ని ఏ రీతిగా మీరు పాయలు చేశారు, ఎన్ని అద్భుతాలైనా మీ ఔన్నత్యము, మీ మహిమ, మీ ప్రభావములు చూపించారు. అంత మాత్రమే కాదు, న్యూ టెస్టిమెంట్లో మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు. ఆ ప్రేమకు మేము అర్హులు కాదు, ఆ ప్రేమకు మేము యోగ్యులు కాకపోయినప్పటికీ మీరు మా పట్ల చూపించిన శాశ్వతమైన, నిష్కలంకమైన మీ ప్రేమను బట్టి వందనాలు. అంత మాత్రమే కదా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా కొరకు పంపించి ఆ శక్తిని, ఆ ప్రేమను మేము కలిగి ఉండాలని, లోకానికి చూపించాలని, అటువంటి ఆత్మీయతను కలిగి మిమ్మల్ని మహిమపరచాలని ఈ మాటలు మాకు వినిపించినందుకు, ఈ మాటలు వింటున్న వారు కూడా ఆ రీతిగా జీవించినట్లుగా దీవించమని ప్రభు, మా హృదయాలు ఈ రీతిగా నింపబడాలి. ఇటువంటి ఆత్మీయ అనుభవంలో ప్రతి ఒక్క మిమ్మల్ని నమ్మిన వ్యక్తి జీవించాలి అన్నది మీ చిత్తం. ఆ రీతిగా బ్లెస్ అయ్యండి, మీరు మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను నమ్ముతున్నాను దేవుడు విన్న ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరును గాక. నేను ప్రవచిస్తున్నాను మీ గురించి. ఈ రోజు నుంచి మీరు దేవుని ప్రేమతో, దేవుని శక్తితో నింపబడతారు. మీరు నమ్మండి, పరిశుద్ధాత్మ దేవుని పొందండి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించును గాక. అదే రీతిగా మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభుకి అర్పిద్దాం. అది మనకు ఆశీర్వాదం. దేవుని పరిచర్యలో అదొక భాగం. మలాకీ గ్రంథం 3:10 దేవుడు ఇలా రాయించాడు, నా మందిరములు ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు మనకు ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా అది మన శక్తి సామర్థ్యాలను బట్టి పొందింది కాదు, దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అది నిలిచి ఉండాలన్నా, అది బ్లెస్ కావాలన్నా దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. దేవునికి మనం ఏదైతే ఇవ్వాలో, నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అందులో నుండి దాని విషయంలో కక్కుర్తి పడకుండా, దాని విషయంలో పిసిని కొట్టు వాళ్ళ ఉండకుండా, దానివల్ల నీ మీద, నీ పిల్లల మీద కూడా కలిసి వస్తుంది. బైబిల్ ఉంది అట్లా. కాబట్టి రాబోయే దినాల్లో నీ బిడ్డల జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అర్పణలు అన్నది కూడా దేవుని వాక్యంలో చాలా ఇంపార్టెంట్. చూసినట్లయితే రోల్ అది. కాబట్టి చాలామంది చాలా చక్కగా వింటారు కానీ దేవునికి ఇవ్వడానికి ఆలోచిస్తారు.
నయమాన్ని ఎందుకు దేవుడు బ్లెస్ చేశారంటే ఏదో జస్ట్ ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవడం రాలే. బంగారం, వెండి, వస్త్రాలు, డబ్బులు 4 తీసుకొచ్చాడు ఆయన దైవజనుని దగ్గరికి. అందుకని ఆయన స్వస్థత పొందాడు. అందుకని దేవుడు ఆయనతో ఉండి ఆయన బ్లెస్ చేశాడు. దేవునికి ఇస్తే రేపు నువ్వు నీ బిడ్డలు కూడా ఆ బ్లెస్సింగ్ చూస్తారు. లేకపోతే కర్స్ అని బైబిల్లో రాయబడింది. కాబట్టి మనం స్క్రీన్లో కనబడిన వాటికి మీ ఆఫరింగ్స్, టైప్స్ పంపించండి. దైవాశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవా ఎల్లప్పుడూ నీ పాలిదం, లెక్కించలేని స్తోత్రము. దేవా ఎల్లప్పుడూ నీ పాలిదం. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రము. దేవా ఎల్లప్పుడూ నీ పాడిదం, లెక్కించలేని స్తోత్రము. దేవా ఎల్లప్పుడూ నీ పాడిదం.
బ్లెస్ యూ. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దాని ముందుగా ఒక అనౌన్స్మెంట్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపించండి. అదే రీతిగా ప్రతిరోజు కూడా జూమ్లో 9 నుంచి 10 వరకు కూడా ప్రేయర్స్ జరుగుతున్నాయి. అందులో మీరు కూడా పాలు పొందాలి అనుకుంటే మీ ఫోన్ నెంబర్ పంపించండి, దానికి లింక్ పంపిస్తాం. అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న మీరు కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలు పొందే భాగ్యము నాకు, మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు ఆరాధించాము, స్తుతించాము, అదే రీతిగా మీ మాటలు విన్నాం, మీకు మాకు ఇచ్చిన దాంట్లోంచి అర్పించాం. దానికి మీరు ఇచ్చే ప్రతిఫలాన్ని బట్టి వందనాలు. వాక్యం కూడా మా జీవితంలో నిలిచి ఎదిగి ఫలించినట్లుగా మీరు దీవించమని, వాక్య వెలుగులో ప్రతి ఒక్కరూ తమ పరిశీలించుకోవడానికి మీరు కృప చూపించవలసిందిగా కోరుతూ, ప్రతి విధమైన బలహీనతల నుండి మీరు విడిపించండి. ఎవరైనా సిక్నెస్తో ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన రుగ్మతలు, ప్రతి విధమైన దుష్ట శక్తుల యొక్క ప్రభావము, మానసికమైన ఒత్తిళ్లు, నాయన తండ్రి ఉన్న ప్రతి విధమైన మెంటల్ ప్రెజర్స్ లార్డ్, అవి ఏవైనప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాటన్నిటి నుండి మిమ్మల్ని నమ్మిన వారికి విడుదల, స్వస్థత, సమాధానము కలుగును గాక ప్రార్థిస్తూ, దీవిస్తూ, మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మళ్ళీ కలుద్దాం.